ఇక మరో అంశం చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వహణపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంత్రి హరీష్ రావు మధ్య అసెంబ్లీలో ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగాయి. కాళేశ్వరం చూసేందుకు విదేశీయులను అనుమతిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ నేతల్ని మాత్రం అడ్డుకుంటోందని భట్టి అన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకి కాంగ్రెస్ నేతలు తాము తీసుకెళ్తామని మంత్రి హరీష్ రావు సమాధానమిచ్చారు. తాము మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారని, అధికార పక్షానికి మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు మైక్ ఇస్తున్నారని భట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది అద్భుతం, ప్రపంచ అద్భుతం అని చెప్పేటువంటి ఆనకట్టల దగ్గర కట్టినటువంటి పంపులు మునిగిపోయినా పోయి చూసొద్దామని మేము బయలుదేరితే ప్రపంచం నుంచి వచ్చే వాళ్ళందరినీ చూడనిస్తారు, చివరి డిస్కవరీ ఛానల్ వాళ్ళు కూడా రాణిస్తారు. సార్, ఈ సభలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళం మేము స్టేక్ హోల్డర్స్ మేము పోయి చూస్తామంటే అరెస్ట్. ఇప్పుడు భట్టి విక్రమార్క గారు ఓ స్లీపింగ్ రిమార్క్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు వెళ్ళి చూస్తామంటే అధ్యక్ష రేపు వస్తారా, రేపంటే సభ ఉంది, ఎల్లుండి వెళ్తారా, డేట్ చెప్పమానండి. మా ఈఎన్సీ గారే దగ్గరుండి తీసుకుపోయి అన్ని వారికి భట్టి విక్రమార్క గారికి చూపిస్తాం, భోజనం కూడా పెడతాం కడుపు నిండా. భట్టి గారు మీరు దాన్ని పూర్తి లాగితే దానివల్ల ఉపయోగం లేదు, మీ టైం వేస్ట్ అవుతుంది, మీ టైం వేస్ట్ చేసుకోకండి అంటున్నాను. సార్, ఇది మరీ అన్యాయం సార్. నాదేమో నేను మాట్లాడే టైము, నా వైక్ బంద్ చేస్తే వారికి ఇస్త్రీ వారే లేచిన దగ్గర నుంచి వారిది ఎట్లా ఉంటుందంటే మమ్మల్ని నేను ఈ మధ్య ఏదో సినిమాలో చూశాను అధ్యక్ష, మీరు మాట్లాడండి కట్టేసి కోరడా ఇచ్చి కొట్టండి అంటే ఒకటే కొట్టు కొడుతున్నారు. అట్లే మమ్మల్ని కట్టేసి మైక్ బంద్ చేసి మమ్మల్ని కట్టేసి మైక్ బంద్ చేసి వారు కొరడా ఇచ్చి కొట్టండి అంటే ఏముంటుంది సార్? మాకు కూడా కట్లు ఇప్పండి, మైక్ ఇవ్వండి, మేము కూడా చెప్తాం, అప్పుడు మేము కూడా కొడతాం. అప్పుడు అధ్యక్ష వారి ప్రేమ మామూలు లేదు అధ్యక్ష. భట్టి గారు అట్లా మాట్లాడడం తప్పు కాదు అధ్యక్ష. కొరడాతో కట్టేసి మేము కొట్టడం కాదు, వాళ్ళే కొట్టుకుంటున్నారు. వాళ్ళే లేని అడిగి వాళ్ళే అది వంటలు చూడండి, అందులో బురదలో ఇరుక్కపోయే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ మీరు మమ్మల్ని చూపించే ప్రయత్నం చేస్తే 3000 మిమ్మల్ని చూపిస్తాయి, ఎందుకంటే మీ చరిత్ర అట్లా ఉన్నది. మీరు సరిగ్గా చేయలేదు కనుకనే ప్రజలకు మా మీద నమ్మకం ఉంది కనుకనే బ్రహ్మాండంగా 2 సార్లు అద్భుతమైన మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. మీరు ఇట్లా బురద జల్లుకుంటూ పోయి అబద్ధాలు మాట్లాడితే మీరు రేపు భవిష్యత్తులో ఈంత 5 కూడా మిగులుతారో మిగులరో